ఇంటికి వచ్చినప్పటికీ రాకముందుకు తేడా ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న పేరుకి ఆ పేరు ప్రతిష్టలు నిలబెట్టమ్మా అని చెప్పి ఆ పేరు నీకు ఇస్తున్నాము, ఆ వంశాన్ని నిలబెట్టమ్మా అని పేరు నాకు ఇస్తున్నామని చెప్తున్నారు అనమాట. అన్ఫార్చునేట్లీ వేరే రూట్లోకి వెళ్తుంది కలియుగంలో. అలా వెళ్ళకూడదు. ఎందుకంటే కలి ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చి గోమాతను అంటాడండి. ఎందుకంటే గోమాతను అంటే సగము సనాతన ధర్మం నాశనం అయిపోయినట్టే గోమాతను అంటే. నెక్స్ట్ వాడు ఎంటర్ అయ్యేది ఎక్కడికి అంటే ఆడవాళ్ళ బుద్ధిలోకి ఎంటర్ అవుతాడు వాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇది నాకెందుకు ఉండదు, ఇది నాకెందుకు ఉండకూడదు, అత్త కోడల్ని కష్టపెట్టాలి, కోడలు అత్తని కష్టపెట్టాలి. ఈ రూట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది గురువులు చెప్పిన మాటల నుంచి తీసుకొచ్చి చెప్తున్నాను. సో ఈ పాయింట్లన్నింటినీ పట్టుకొని ఇది కాదు లైఫ్, భగవంతుడి పాదాలు పట్టుకోవడం లైఫ్, మ్యాండేటరీగా మనం ఈ ఇంటి పేరు నిలబెట్టడము మన లైఫ్ అని పట్టుకుంటే భగవంతుడు ఇహంలో ఉన్న సుఖాల్ని పరంలో ఉన్న సుఖాల్ని రెండింటిని ఇస్తాడండి. ఈ పాయింట్ అని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇలాంటి సత్సంగాలు మనం ఇంట్లో చేసుకోలేమండి. అందుకే ఎవ్రీ సాటర్డే శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇలాంటి విషయాలన్నీ చెప్పి భగవంతులని పిలిచి ప్రకృతిని పంచభూతాలని ఆనందపరిచి వెళ్తున్నామండి. వీటన్నిటికి గాను మేము కేవలం ₹1 తీసుకొని చేస్తున్నాము.